అప్పుడు లూదియా అనబడు దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఏమింటా ఉంది? పౌలు చెబుతున్న మాటల యందు శ్రద్ధ నిలిపి వింటా ఉంది. నువ్వు దేవుని మాట వినేవాడవైతే నీ హృదయం తెరవబడుతుంది. నిన్ను కూడా దేవుడు లూదియాలాగా డివిటీ వలె మార్చి నిన్ను వెలిగిస్తాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈరోజు మనం దేవుని మాట వింటామా? లోక సంబంధం ఎన్నో వింటాం, వినడానికి ఇష్టపడతాం. కానీ దేవుని మాట ఆమె వింది. ఈరోజు ప్రభు ఏం మాట్లాడతాడో ఆయన మాట పట్టుకుని వెళదాం. వాస్తవం అండి, మనం వినేవారుగానే ఉండాలి కదా. నువ్వు వింటే నీకు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వింటే నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వినాలనుకుంటే ఆయన రెడీగా ఉన్నాడు తన చిత్తానికి చెప్పడానికి. అందుకని యెషయా అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపు, ఐఎమ్ రెడీ. నశించిపోతున్న ప్రజల యొద్దకు వెళ్ళి నీ సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నిలబడు. హెజ్కేలుతో చెప్పారు, నువ్వు చక్కగా నిలబడు. నువ్వు నిలబడితే నేను మాట్లాడతాను. నిలబడి వేచి ఉన్నాడు ప్రభు మాట కోసం. అతడు వినడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని మాట కోసం వారు వేచి ఉన్నారు. నీవు అలా వేచి ఉంటే ఆయన స్వరం అనుదినము నీకు వినబడునుగాక. మాట్లాడేది పాస్టర్ గారు కాదు, నేను మరలా చెప్తున్నా. పాస్టర్ గారు ఏం కాదు, ఆయన ఓన్లీ బొమ్మే. ఆయన బ్రతికినంత కాలం, ఆయన ఎంతకాలం ఆడిస్తాడో అంతకాలం ఆడతాను, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోతాను. అంతే. నేను ఇంతవరకు ఆలోచిస్తాను నా జీవితాన్ని. మాట్లాడేది నేను కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఈరోజు నాతో. ఆమె కూర్చుని వింటా ఉంది. ప్రభు చూచాడు, వెంటనే ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఈరోజు మనం వినాలి. నేను మరలా చెప్తున్నా, దేవుని వాక్యాన్ని విని అంగీకరించేవారు, దేవుని వాక్యాన్ని విని ఇదిగో దాని ప్రకారం నడిచేవారు, దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున జీవించేవారు. బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. వారి జీవితాలు ఎలాగ ఉంటాయో దయచేసి కాస్త దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి. చేతులెత్తి చెప్తున్నాను, రాకడ సమీపంగా ఉంది. మనం హెచ్చరించబడాలన్నా, మనం సరిచేయబడాలన్నా, మనం సరిదిద్దబడాలన్నా దేవుని మాట మనం వినాలి. మనం వినుట వల్ల ఆ విశ్వాసమే మనని లోకంలో జయ జీవితం ఇచ్చేది. ఆ విశ్వాసమే ప్రభు కొరకు బ్రతికేట్లుగా చేసేది. ఆ విశ్వాసమే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరిచేది. మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. మరి మీరు వినడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు నుంచి ప్రతి దినము దేవుని స్వరం మీకు వినబడునుగాక.